నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశం. ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చ. ఏపీలో ఉచిత ఇసుక విధానంపై మార్గదర్శకాలు రెడీ. టన్ను ఇసుకపై 88 రూపాయలు వసూళ్లు. పిఠాపురంలో ఇంటి నిర్మాణానికి పవన్ సన్నాహాలు. 3.5 ఎకరాల స్థలం కొనుగోలు. నీట్ లీకేజీపై కొనసాగుతున్న ఆందోళన. నేడు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్. మోదీతో టీమిండియా సభ్యుల సమావేశం. క్రికెటర్లను అభినందించిన ప్రధాని. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై ప్రధానితో చర్చించారు. అమరావతి, పోలవరంతో పాటు ఏపీకి చెందిన పలు అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై సీఎం చంద్రబాబు చర్చించినట్టు తెలుస్తోంది. అంతకుముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో చంద్రబాబు భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు ఆయనతో వివిధ అంశాలపై మాట్లాడారు. మధ్యాహ్నం కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశం కానున్నారు. సాయంత్రం కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పూరితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్ళిన సీఎం చంద్రబాబు ఈ రోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు మొదటిసారి రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలపైన మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం 10:15 ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని మోడీతో చర్చించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి నిధులపైన సీఎం చంద్రబాబు ప్రధానితో చర్చించినట్టు తెలుస్తుంది. గతంలో కేంద్రం 2,500 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని నిర్మాణానికి ఇచ్చేందుకు అంగీకారం తెలిసింది. అందులో భాగంగా గతంలోనే 1,500 కోట్లు నిధులు కూడా విడుదల చేసింది. అయితే ఆ తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రాజధాని నిర్మాణానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను వీలైనంత త్వరగా విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని సీఎం చంద్రబాబు కోరినట్టు తెలుస్తుంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. పోలవరం నిర్మాణానికి సంబంధించి కూడా కేంద్రం తప్పనిసరిగా సాయం చేయాల్సి ఉంటుంది. కేంద్రం కూడా ఈ విషయంలో కొంచెం సానుకూలంగా స్పందించి ఎక్కువ మొత్తంలో నిధులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందులో భాగంగానే పోలవరం నిర్మాణానికి సంబంధించిన నిధులపైన కూడా చర్చించారు. అంతేకాకుండా గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో పోలవరం నిర్మాణానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు ఎలాంటి నష్టం చేకూర్చిందనే అంశాన్ని కూడా ప్రధాన దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. ఇక రాష్ట్రం ప్రస్తుతం ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల్లో ఉంది. గతంలో ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ జగన్ సర్కారు అధికారంలో ఉన్న సమయంలో ఏపీ ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బంది పడింది. లెక్కలేని విధంగా అప్పులు తీసుకురావడంతో పాటు ఆ అప్పులు తీసుకొచ్చిన వాటిని కూడా సరిగా వినియోగించలేదని టీడీపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థికంగా రాష్ట్రాన్ని గాడిని పెట్టడానికి కొన్ని చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. దానికి ఆర్థికంగా కేంద్రం కూడా సహాయం చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఆర్థిక సహాయాన్ని కూడా కోరినట్టు తెలుస్తోంది. ప్రధానంగా వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఏపీకి
ఎక్కువగా నిధులు కేటాయించాలనే అంశాన్ని కూడా ప్రధాని దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఎన్నికలకు ముందు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి సంబంధించి, ప్రజలకు సంబంధించి అనేక హామీలను అమలు చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఆ హామీలు అమలు చేయాలంటే కూడా కేంద్రం ఖచ్చితంగా ఆ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సి ఉంది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించినట్లయితేనే ఆ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వీలుంటుంది. ప్రస్తుతం బీజేపీ కూడా రాష్ట్రంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా ఈ విషయంలో సానుకూలంగా స్పందించారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువగా నిధులు ఇస్తే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా కూడా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ప్రధాని కోరినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కానీ హామీలను ఇంతవరకు అమలు చేయలేదు. ప్రధానంగా వెనుకబడినటువంటి జిల్లాలకు ఆర్థిక సాయం చేసే విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇంకా కొన్ని అంశాలకు సంబంధించిన సమస్యలు అలాగే ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి సహకారం అందలేదు కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని వివిధ సమస్యల నుంచి గట్టెక్కించేందుకు పూర్తి స్థాయిలో ఆదుకోవాలి, వివిధ సమస్యలను పరిష్కరించాలనే అంశాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీకి దృష్టికి తీసుకుని హెచ్చరిస్తుంది. దీంతో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపైన కూడా ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు చర్చించినట్టు తెలుస్తుంది. అంతకుముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కూడా సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఇక మరి కాసేపట్లో ఇటు నితిన్ గడ్కరీతో పాటు అదేవిధంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా సీఎం చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశాల్లో కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. నితిన్ గడ్కరీతో సమావేశం సందర్భంగా రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి సంబంధించి, అదేవిధంగా రోడ్ల మరమ్మతులకు సంబంధించిన నిధులు విడుదల చేయాలని కూడా సీఎం చంద్రబాబు నితిన్ గడ్కరీని కోరే అవకాశం ఉందని తెలిసి రేపు కూడా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. రేపు కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా సీఎం చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురం అభివృద్ధిపై దృష్టి పెట్టారు. పిఠాపురంలో సొంత ఇళ్లు కట్టుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బుధవారం స్థలం కొని రిజిస్ట్రేషన్ చేయించారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లిందిరాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాల 2 బిట్లు తీసుకున్నారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఇందులో 2 ఎకరాల స్థలంలో క్యాంప్ ఆఫీసు, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకొని పిఠాపురంలో నివసిస్తానని పవన్ నియోజకవర్గ ప్రజలకు మాటిచ్చారు. వైసీపీ గత ప్రభుత్వ నాయకులు చెప్పారు, పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉండడు, హైదరాబాద్ లో ఉంటాడు, పిఠాపురంకి వస్తే పిఠాపురం వాస్తవ్యుడు కాదు, ఇక్కడ ఉండడు. నేను ఈ రోజున పిఠాపురం వాస్తవ్యుడిగా, సంపూర్ణ వాస్తవ్యుడిగా మారాను. ఎలా ఇందాకే ఒక రిజిస్ట్రేషన్ పేపర్ సంతకం పెట్టి ఒక 3 ఎకరాలు కొని సంతకాలు పెట్టి వచ్చాను, రిజిస్ట్రేషన్ చేసి వచ్చాను. ఆ మాట చెప్పడానికి లేట్ అయింది రావడానికి. నాకు ఒక్కటే, నేను మీకు అండగా ఉండే వ్యక్తిని. నేను రాష్ట్ర మీరు చూడండి, మీరు నాకు గుప్పిడంత గుండె బలం ఇస్తే నాకు, నేను హిమాలయ పర్వతాలంత బలంతో, తేజస్సుతోటి మన కూటమికే అండగా, విజయానికే మేమందరం అండగా పనిచేశాం. మీరు ఇచ్చిన స్ఫూర్తి, మీరు యువత ప్రతిసారి నలిగిపోతా ఉన్నారు. మన వెళ్తా అన్నా మాకు ఉద్యోగాలు లేవు, ఐటీ పరిశ్రమలు తీసుకురా, ఇందాకెళ్తే దారి పొడవునా మాకు నీళ్లు రావట్లేదు, పక్కనే కేంద్రం పథకంతో వచ్చే నీటి పథకాలు ఉన్నా కానీ పక్కనే 50 అడుగులు కూడా లేని పక్కనే ఉన్న గ్రామానికి నీళ్లు రావట్లా. నేను అధికారులకి, మన నాయకులందరికీ ఒకటి చెప్పాను, అధికార యంత్రాంగం మీద జులుం ఇప్పటికే గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని 4 అంతస్తుల భవనం కొనుగోలు చేసిన పవన్ దాన్ని కార్యాలయంగా వాడుకుంటున్నారు. తాజాగా భోగాపురం, ఇల్లిందిరాడ రెవెన్యూ పరిధిలో భూమి కొనుగోలు చేశారు. నిన్న మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ పేరున రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఇందులో 2 ఎకరాల స్థలంలో క్యాంప్ ఆఫీస్, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకుని పిఠాపురంలోనే ఉంటారని బహిరంగ సభలో ప్రజలకు చెప్పారు. ఈ ప్రాంతంలో ఎకరం మార్కెట్ విలువ 15 నుంచి 16 లక్షల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్
మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యూ నవీన్ రాజ్. ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే గనక గత ఎన్నికలకు ముందు అయితే గనక పిఠాపురం నియోజకవర్గాన్ని సొంత నియోజకవర్గంగా మార్చుకుంటానని చెప్పేసి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆయన అయితే కనుక ప్రజలకైతే హామీ ఇచ్చారు. దాని ప్రకారం ఆయనకు భారీ మెజార్టీ ఇచ్చిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకైతే కనుక నేను రుణపడి ఉంటానని చెబుతూనే ఆయనైతే పిఠాపురం నియోజకవర్గాన్ని స్థిర నియోజకవర్గంగా మార్చుకునేందుకు ఆయన అయితే కనుక పావులు అయితే కదుపుతున్నారు. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో స్థిర నివాసం కోసం అయితే కనుక ఆయన ఇప్పటికే భూములు అయితే కొనుగోలు చేయడం జరిగింది. 3.52 ఎకరాల పొలాన్ని అయితే కనుక ఇప్పటికే కొనుగోలు చేసి నిన్న సాయంత్రం అయితే కనుక ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరిగింది. అంటే పిఠాపురం గొల్లపురం నియోజకవర్గంలో ఉన్న హైవే పాయింట్ లోనే కనుక ఈ స్థలాన్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది. టోల్ గేట్ సమీపంలో అంటే గొల్లపురం టోల్ గేట్ సమీపంలో ఈ భూమిని కొనుగోలు చేయడం జరిగింది. అంటే సుమారు 1,20,00,000 రూపాయలు ఉన్న ఒక ఎకరం భూమిని 3.52 ఎకరాలను అయితే ఇప్పటికే ఆయన కొనుగోలు చేయడం జరిగింది. ఈ భూమిని అయితే స్వయంగా పవన్ కళ్యాణ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. దీనికి లీగల్ అడ్వైజర్ గా తోట సుధీర్ ని రిప్రజెంటేటివ్ గా పెట్టి ఆయన అయితే భూమిని ఇప్పటికే కొనుగోలు చేయడం జరిగింది. 2.8 ఎకరాలేమో ఒక బిట్ గా ఉంటే 1.44 ఉన్న ఓ బిట్ అంటే దాదాపు 2 బిట్లుగా ఉన్న ఈ పొలాన్ని అయితే కొనుగోలు చేసి ఆయన పేరు మీద అయితే కనుక పాటు ఆయన క్యాంపు కార్యాలయం అదే విధంగా హెలిప్యాడ్ ను కూడా ఈ స్థలంలోనే ఆయన ఏర్పాటు చేసేందుకైతే ఇప్పటికే ఆయన ఒక కార్యాచరణ అయితే రూపొందించుకున్నారు. ప్రధానంగా ఎక్కడి నుంచే రాష్ట్ర రాజకీయాలను కూడా పిఠాపురం కేంద్రంగా నడుపుతాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ అయితే కనుక ఈ 3.52 ఎకరాల్లోకి అయితే ఒక సువిశాలమైన ఒక పార్టీ కార్యాలయం, క్యాంపు కార్యాలయం, అలాగే కార్యకర్తలకు సంబంధించి సమావేశాలు నిర్వహించుకోవడం కోసం ఇలాగా దీన్ని అయితే కనుక ఇప్పటికే ఒక ప్రణాళిక తయారు చేశారు. ఇలాగా భోగాపురం, ఇంద్రలవాడ ఈ 2 గ్రామాలకే రెవెన్యూ స్థలంలో ఉన్న ఈ భూమిని అయితే కనుక కొనుగోలు చేసి ఆయన పార్టీ కార్యాలయంగా వాడేందుకైతే కనుక పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేసి జరిగింది. ఇప్పటి వరకు అయితే చేబ్రోల్లో ఒక కార్యకర్త, జనసేన కార్యకర్త ఆ నివాసంలో అయితే కనుక ఆయన అద్దెకి తీసుకునే నామాత్రం లీజుతో ఆయన అద్దెకి తీసుకుని అయితే దాని పార్టీ కార్యాలయంగా నడుపుతున్న పవన్ కళ్యాణ్ అయితే ఇక పిఠాపురం నియోజకవర్గం కేంద్రంగానే అన్ని రాజకీయ కార్యక్రమాలు కూడా ఎక్కడి నుంచే నిర్వహించాలని కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా చూస్తే పిఠాపురంలో అంటే 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటన చేసిన పవన్ కళ్యాణ్ అయితే కనుక పిఠాపురానికి అయితే వరాల జల్లు కూడా కురిపించిన పరిస్థితి ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసి నేనేంటో చూపిస్తా, అదే విధంగా సముద్ర కోతకు గురవుతున్న ఉప్పాడ తీర ప్రాంతాన్ని కూడా ఒక రూపురేఖలు మార్చేస్తాను, దాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా కూడా మారుస్తానని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ నిన్నైతే కనుక ఒక బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా ఆసుపత్రికి సంబంధించి రోగులైతే ఇబ్బంది పడుతున్న జీజీహెచ్ని అయితే కనుక పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాను, అక్కడ అభివృద్ధి చేసి ప్రజలకి నాణ్యమైన వైద్యం అందించేందుకు కూడా ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా చూస్తే నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మంచినీరు అందించాలి, వాటర్ హెడ్ ప్లాంట్లు కూడా నిర్మిస్తాను, ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటికి సమస్యగా లేకుండా కలుషితం కాకుండా కూడా అక్కడ ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. అదే విధంగా నియోజకవర్గంలో చూస్తే కనుక ప్రతి రోడ్డును కూడా అభివృద్ధి చేసి ప్రతి రోడ్డును కూడా సిమెంట్ రోడ్లుగా, తారు రోడ్లుగా కూడా మార్చేందుకు నేను కార్యాచరణ కూడా రూపొందించుకుంటానని చెప్పడం జరిగింది. అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజలకైతే రుణపడి ఉంటాను, నాకు భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజలకి నేను రుణపడి వారికి సంబంధించి అన్ని సేవలు చేసుకుంటానని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే 3.52 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్ అయితే సుమారు 12 ఎకరాల భూమిని కొనుగోలు చేయడంతో అయితే ఆయన ప్లాన్ చేసుకున్నట్టుగా అయితే తెలిసింది. ఇప్పటికే కొంత స్థలాన్ని కూడా దగ్గరలో ఉన్న స్థలాన్ని కూడా ఆయన సేకరించి 12 ఎకరాలను కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఇక్కడ ఒక జనసేనకు సంబంధించిన ఒక పూర్తి స్థాయి రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మించడం, ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండేందుకైతే కనుక ఆయన పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.
మైనింగ్ శాఖ ఫైల్స్ దగ్ధం చేసిన ఏ ఒక్కరిని వదలవమని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు యనమల కుదురు కరకట్టపై మైనింగ్ శాఖకు సంబంధించిన రికార్డులు దగ్ధం చేయడంపై ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామన్నారు. విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందులో కొంతమంది అధికారుల ప్రమేయం ఉన్నట్లుగా తెలుస్తోందని అన్నారు. కంట్రోల్ పీసీపీకి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి ఏంటో కూడా ఆల్రెడీ ఇంతకుముందు కూడా మొత్తం ఆఫీస్ సీజ్ చేశారు. 2 రోజుల క్రితం ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇవేంటనేది కూడా ఒకసారి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. కఠినమైన చర్యలు ఉంటాయి. కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది. ఇమ్మీడియట్గా దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మరి దాని మీద ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో దాని మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, అంతా అస్తవ్యస్తం చేశారు. ఇవాళ కప్పిపుచ్చుకోవడానికి రకరకాల ఎత్తుగలు చేస్తున్నారు. ఇందులో అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కొంతమంది, అది కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా వదిలే సమస్య లేదు. పొల్యూషన్ కంట్రోల్ పీసీబీకి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి ఏంటో కూడా ఆల్రెడీ ఇంతకుముందు కూడా మొత్తం ఆఫీస్ సీజ్ చేశారు. 2 రోజుల క్రితం ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇవేంటనేది కూడా ఒకసారి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసులో ఆకస్మిక తనిఖీ చేశారు ఆయన. నిర్దేశిత సమయానికి కొంతమంది ఉద్యోగులు మాత్రమే హాజరవడంతో అసహనం వ్యక్తం చేశారు. రేపటి నుండి ఉద్యోగులు సమయానికి హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేశారు, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అగ్రికల్చర్ డైరెక్టర్ని ఆదేశించారు మంత్రి తుమ్మల. సెంట్రల్ బ్యాంక్ చూడండి. మొత్తం ఎంత మంది తీసుకోండి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసులో ఆకస్మిక తనిఖీ చేశారు ఆయన. నిర్దేశిత సమయానికి కొంతమంది ఉద్యోగులు మాత్రమే హాజరవడంతో అసహనం వ్యక్తం చేశారు. రేపటి నుండి ఉద్యోగులు సమయానికి హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేశారు, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అగ్రికల్చర్ డైరెక్టర్ని ఆదేశించారు మంత్రి తుమ్మల. సెంట్రల్ బ్యాంక్ చూడండి. మొత్తం ఎంత మంది తీసుకోండి. సెంట్రల్ బ్యాంక్ చూడండి. అదే కదా మీ ఆఫీస్. కాదండి, ఇప్పుడు ఎంతమంది వచ్చారనేది చెప్తే మీకు ఐడియా ఉందా లేదా? ఏపీలో ఉచిత ఇసుక విధానంపై అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. గతంలో టన్ను 475 రూపాయల చొప్పున విక్రయించారు. కాంట్రాక్టర్ రవాణా ఖర్చు 100 తీసేయగా మిగిలిన 375 రూపాయలు ప్రభుత్వానికి చేరేది. ఇక నుంచి ఇసుకపై ₹1 కూడా ఖజానాకు తీసుకోవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను రెడీ చేశారు.
ఇకపై టన్ను ఇసుకకు 88 రూపాయలు వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ఆ డబ్బును స్థానిక సంస్థలకే కేటాయిస్తారు. 88 రూపాయలతో పాటు స్టాక్ పాయింట్లలో లోడింగ్ ఖర్చు, రవాణా వ్యయాన్ని కలెక్టర్లు ఖరారు చేస్తారు. కాంట్రాక్టర్ తవ్వకాలు, రవాణా ఖర్చు కోసం కలిపి 100 రూపాయలుగా నిర్ణయించే అవకాశం ఉంది. ఈ మేరకు గనుల శాఖ అధికారులు గైడ్ లైన్ సిద్ధం చేశారు. ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక మార్గదర్శకాలు అమలు కానున్నాయి. తెలంగాణ ఉద్యమానికి ఆనాటి దొడ్డి కుమరయ్య పోరాటమే స్ఫూర్తి అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. చరిత్ర ఉన్నంత వరకు వారి స్ఫూర్తి ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన దొడ్డి కుమరయ్య వర్ధంతి కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందిన వీరుడు దొడ్డి కుమరయ్య అని మంత్రి కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కుమరయ్య పోరాటం అసామాన్యమైనదని చెప్పారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్లు గడిచినా దొడ్డి కుమరయ్య వంటి ఉద్యమకారుల విగ్రహాలు పెట్టకపోవడం బాధాకరమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్తో మాట్లాడి హైదరాబాద్లో దొడ్డి కుమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తామని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. మనం పెట్టే హింసలు కానీ మా ప్రాంతాన్ని వదిలిపెట్టకుండా మనల్ని గ్రామాలలో హింసిస్తుంటే మొట్టమొదటి పోరాటానికి నాంది పలికి తొలి అమరుడైన దొడ్డి కుమరయ్యకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున వారికి నివాళులు అర్పిస్తూ ఈ చరిత్ర ఉన్నంత వరకు దొడ్డి కుమరయ్య గారి పేరు ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే 19 సంవత్సరాలకే అమరుడై ఆ తర్వాత ఆ ఉద్యమం ఉవ్వెత్తున లేచి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆ రోజు దొడ్డి కుమరయ్య గారు చూపిన ధైర్య సాహసాలతో పాటు ప్రాణాలు కూడా వదిలిపెట్టి చిన్నతనంలోనే ఎంతో మంది లక్షలాది మంది రాయుధ సాగర పోరాటంలో పాల్గొని నిజాముని గద్దె దిగేలాగా చేసిన దొడ్డి కుమరయ్య నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు. వాళ్ళు మనల్ని పెట్టే హింసలు కానీ మా ప్రాంతాన్ని వదిలిపెట్టకుండా మనల్ని గ్రామాలలో హింసిస్తుంటే మొట్టమొదటి పోరాటానికి అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్, కాటారం, మల్హర్ మండలాల్లో మంత్రి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మల్హర్ మండలంలోని వళ్ళెంకుంటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 12 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్హులకే సంక్షేమ పథకాలు అందించాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలులో జిల్లా యంత్రాంగం 100% అర్హతను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. అర్హులైన నిరుపేదలకు న్యాయం జరిగే విధంగా మనమందరం కృషి చేయాలన్నారు. హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో ఓ కేటుగాడు అమాయకులను నిండా ముంచాడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్కు చెందిన గోవింద్ తనకు ఇల్లు లేకపోవడంతో డబుల్ బెడ్రూమ్ ఇల్లుపై ఆశపడ్డాడు. ఇదే విషయాన్ని ఇందిరానగర్కు చెందిన నరసింహకు చెప్పాడు. అయితే తన పలుకుబడితో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకున్నాడు. డిమాండ్ చేసినట్లుగా 50,000 రూపాయలు ఇచ్చాడు. గోవిందే కాకుండా మరో ముగ్గురితోనూ 50,000 చొప్పున కట్టించాడు. కొన్నాళ్లకు మోసపోయామని తెలుసుకున్న గోవింద్ మధురానగర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాల్లో బిందెడు నీళ్లకు గోసపడుతూ ఉంటే ఆ ఊళ్ళో మాత్రం చేదబావుల్లో నీరు పుష్కలంగా ఊరుతోంది. 4 అడుగుల లోతులో ఉన్న నీళ్లను తోడుకునేందుకు బొక్కెన వేసి 2 చేతులతో నీటిని పైకి లాక్కుంటారు. ఎంత ఎండలు కొట్టినా ఆ గ్రామంలో మాత్రం ఇప్పటి వరకు నీటి సమస్య తలెత్తలేదు. కామారెడ్డి జిల్లాలోని ఉప్పల్వాయి గ్రామంలోని ఇళ్లలో 100కు పైగా చేదబావులున్నాయి. తాతల కాలం నుంచి ఆ ఊరి జనం చేదబావులను వాడుతున్నారు. ఎక్కడ కరువు వచ్చినా ఉప్పల్వాయిలో మాత్రం నీళ్లకు కరువు అన్న ముచ్చటే తెలియదని గ్రామస్తులు అంటున్నారు. 20 ఏళ్ల నాడు ఒకసారి బావుల్లో నీరు కొంత తగ్గినా తరువాతి కాలంలో ఏనాడు ఊటలు తగ్గలేదని చెప్పారు. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా చాలామంది చేదబావుల నీటిని కూడా వాడుతున్నారు. కొందరు చేదబావుల్లో మోటార్లు ఏర్పాటు చేసుకోగా మిగతా వారు గిరక ద్వారా నీటిని చేదుకుంటున్నారు. కొత్తగా ఇళ్లు నిర్మించుకుంటున్న వారు మాత్రం బోర్లు వేయించుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
తాము చిన్నప్పటి నుంచి బావులు ఎండిపోయినట్లు చూడలేదని గ్రామస్తులు చెప్పారు. బిందెలతో ముంచుకుంటాం, బొక్కెనలతో చేతులతో నీళ్లు అందుతాయని తెలిపారు. తాతల కాలం నుంచి ఊళ్ళో నీళ్లకు కరువు లేదని చెప్తున్నారు గ్రామస్తులు. నీళ్ల ఇబ్బంది తమ గ్రామానికి ఇప్పటివరకు ఎదురు కాలేదని వివరించారు. వాటర్ ఎప్పటికీ ఉంటుంది, పైననే నీళ్ళు ఉంటే ఎప్పుడు అవే వాడుతుంటాము, బట్టలు అవి ఇవన్నీ వండుకుంటాము. ఊట ఎక్కడి నుంచో వస్తుంది, మాకు ఇబ్బంది లేదు నీళ్ళ గురించి. బాయిల నీళ్ళు ఉంటాయి, పైననే అన్ని వాడుకుంటాము. ఊళ్ళో చాలా మంది బాయిలల్లో కూడా ఎప్పుడు ఎండిపోలేదు, ఎప్పుడు నీళ్ళ సౌకర్యం మంచిగానే ఉంది మా ఊళ్ళో. ఇంతవరకు అయితే ఎండిపోలేదు బాయి. అంతటి ఉంటాయి, ఇంత మటుకైతే ఇంకనే ఉంటాయి ఎప్పటికైనా. ఎండలు కొట్టినా వర్షం పడ్డా ఎట్లయినా ఉంటాయి మా బావి. వర్షాలు లేకున్నా ఉంటాయి, వర్షాలున్నా ఉంటాయి బావిలో మా దగ్గర. సంగారెడ్డి జిల్లా ముత్తంగిలోని సాహితీ విద్యానికేతన్ స్కూల్ సిబ్బందిపై మండిపడుతున్నారు తల్లిదండ్రులు. సాయంత్రం సమయంలో స్కూల్ బస్సు బ్రేక్ డౌన్ కావడంతో విద్యార్థులతోనే బస్సు తోయించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రారంభంలో స్కూల్ బస్సుల కండిషన్ సరిగా ఉండాలని పటాన్చెరు ఆర్టీఓ అధికారులు తనిఖీలు చేపట్టినా అవగాహన కల్పించినా ఫలితం లేకుండా పోయిందని, పుస్తకాలు చేతబట్టి చదవాల్సిన విద్యార్థుల వద్ద నుంచి లక్షల్లో ఫీజులు వసూళ్లు చేస్తూ ఇలా స్కూల్ బస్సులను నెట్టించడం ఏంటని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీఓ అధికారులు, విద్యాశాఖ అధికారులు ఇలాంటి పాఠశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఏపీలో విలీన మండలాల ఏజెన్సీలో వరదలపై సమీక్ష నిర్వహించారు రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష. వరద బాధితులకు సహాయ సహకారాలు అందించే విధంగా లాంచీలు, కంట్రీ బోట్లు సిద్ధం చేయాలని సూచించిన ఆమె వరద బాధితులకు 2 నెలలకు సంబంధించిన రేషన్ మండల స్థాయిలో ముందుగానే ఉంచాలని సూచించారు. అధికారులు ఈ 2 నెలలు సెలవులు పెట్టడానికి వీల్లేదని, ముందుగా వరద బాధితులకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. చెప్పారు ఇన్ఫర్మేషన్స్ తప్పుగా వచ్చింది, దానివల్ల చాలా రిలాక్స్ గా కూర్చోవడం వల్ల చాలా డ్యామేజ్ జరిగింది. ఆ తప్పు ఖచ్చితంగా జరగకుండా మనందరం కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా పత్రికా విలేకరులు అండ్ సోదరులు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్స్ వితౌట్ వదతులు లేకుండా ప్రజలకు పంపించేస్తే ఖచ్చితంగా ఈ వరదలో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఎదుర్కోవచ్చు. సో ఇప్పుడు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ అన్ని కూడా కంపైల్ చేసేసుకుంటే వీళ్ళు డెఫినెట్లీ వర్కౌట్ ఆన్ ప్లాన్ that should be working for this 2022 లో కొన్ని నాయకులు చెప్పారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.